దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన కారు పేలుడు ఘటనకు డాక్టర్ ఉమర్ మహమ్మదే ప్రధాన సూత్రధారని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఉమర్ తన ఇద్దరు సహచరులతో కలిసి ప్లాన్ చేసినట్టు తెలిపాయి. పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ను ఉమర్ వాడాడు. పేలుడు ఘటనలో డిటోనేటర్లను వినియోగించినట్లు అధికారులు చెప్పారు. ఢిల్లీలో పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేలుడుకు కారణమైన I-20 కారు కదలికలపై దర్యాప్తు సంస్థలు కీలక సమాచారం సేకరించాయి. కారు సునేహరి మసీదు నుంచి ఎర్రకోటకు వెళ్లింది. సునేహరి మసీద్ పార్కింగ్ ఏరియాలో కారు 3 గంటల పాటు ఉంది. ఆ సమయంలో కారులోని డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఉన్నాడని దర్యాప్తు సంస్థలు తెలిపాయి. ఎర్రకోట సునేహరి మసీద్ మధ్య దూరం 800 మీటర్లు. బర్దార్పూర్ బోర్డర్ నుంచి I-20 కారు ఢిల్లీలోకి ఎంటర్ అయింది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి పాత ఢిల్లీలోకి ప్రవేశించింది. కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. కారు పేలుడులో సూత్రధారి ఉమర్ మహమ్మద్, తల్లి, ఇద్దరు సోదరులు ఆషిక్ మహమ్మద్, జహూర్ అహ్మద్లను జమ్మూ కాశ్మీర్ పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఉమర్ పేలుడుకు పాల్పడినట్లుగా వార్తలు రావడంతో అతడి కుటుంబం నిర్ఘాంతపోయింది. డాక్టర్ అయిన ఉమర్ పైనే కుటుంబం అన్ని ఆశలు పెట్టుకుంది. డాక్టర్ అయి కుటుంబానికి ఆధారంగా ఉండడాన్ని ఆశపడ్డామని అతడి తల్లి చెప్పింది. కుటుంబం కోసం ఉమర్ ఎంతో కష్టపడ్డాడని పేర్కొంది. ఫరీదాబాద్ మాడ్యూల్తో అతడికి సంబంధాలున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. आगे